వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి. మన తిరుపతిలో శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ అనే కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాము. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా టెట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనము ప్రారంభిస్తున్నాము. ప్రస్తుతము విజయదశమి సందర్భంగా ఆన్లైన్ ప్రారంభిస్తున్నాము. మన ప్రత్యేకతలు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే ప్రారంభిస్తున్నాము. ఈ సోషల్ ప్రత్యేకత ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్లే బోధించబడను. ఇక్కడ అధ్యాపకులు మేమే, డైరెక్టర్లు కూడా మేమే. ఈ అధ్యాపకులు మేమే, డైరెక్టర్లు మేమే అనే బోధన మీకు ఎందుకు ఇస్తున్నాం తెలుసా? క్వాలిటీ అండి. మాది క్వాలిటీగా స్కూల్ అసిస్టెంట్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఏంటి క్వాలిటీ అంటే, ప్రతి చాప్టర్ డిస్కషన్ చేసిన తర్వాత అదే చాప్టర్ను డిజిటల్ బోర్డు పైన అమర్చి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ వర్క్ చేయబడును. ఇదే విధంగా చాలామందికి తెలిసిన ఈ మధ్యకాలంలో డిఎస్ ఎగ్జామ్ జరిగింది. ఎవరే కానీ స్కూల్ అసిస్టెంట్లో ఇంటర్మీడియట్ సిలబస్ చదివిన వాళ్ళు లేరు. జస్ట్ 1 మార్కు, హాఫ్ మార్కులో పోయిన వాళ్ళు చాలామంది. దానిని మేము ఆ వర్క్ చేద్దామని ఆలోచనతో, ఇంటర్మీడియట్ సిలబస్ను వర్క్ చేద్దామని ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా 40 రోజులు కంటెంట్ మీకు బోధన చేయబడును. 40 రోజులు. మీకు ఆసక్తి ఉంటే తిరుపతిలో ఆఫ్లైన్కి వచ్చి వినొచ్చు. లేదా సార్ మేము చాలా దూరంలో ఉన్నాము, మేము శ్రీకాకుళంలో ఉన్నాము, మేము అనంతపురంలో ఉన్నామంటే ఎస్, మీకు కూడా ఆహ్వానిస్తాం. ఏ విధంగా? ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తాము. ప్రస్తుతము మనము 9వ తరగతిలో భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే చాప్టర్ను మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఏమన్నా ఆన్లైన్లో మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీకు ఆఫ్లైన్ కావాలంటే ఎల్లప్పుడూ మన తిరుపతికి వస్తే మీరు ఆఫ్లైన్లో కూడా దరిదాపులు ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు మీకు ఆఫ్లైన్లో బోధిస్తాము. మీరు ప్రస్తుతం ఎక్కడో దూరంగా ఉన్న వారికి ఆఫ్లైన్ ఇస్తున్నాం. ఎందుకు? దరిదాపులు మేము 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్గా ఈ టీచింగ్ చేస్తున్నాం నాన్న. ఇదే ఫీల్డ్లో ఉన్నాం, కాంపిటేటివ్లో ఉన్నాం. ఇదే ఫీల్డ్లో డిఎస్సి చెప్తున్నాము. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా జాగ్రఫీ బోధిస్తున్నాను నేను. అదేవిధంగా నాతో పాటు మా కొలీగ్ పెంచలే సార్ గారు, నేను, మిగిలిన కొలీగ్స్ అంతా కలిసి మేము ఒక యాప్ను లాంచ్ చేసాం. ఆ యాప్ పేరేంటి? శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ యాప్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం టెక్స్ట్ బుక్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోకి వెళ్దామమ్మా. చాప్టర్ పేరేంటి? భారతదేశ భౌగోళిక స్వరూపాలు. భౌగోళిక స్వరూపాలు. స్వరూపాలు అంటే ఏంటి? స్వరూపాలు అంటే ఏంటి? భూమి ఉపరితలం పైన హెచ్చు తగ్గులను స్వరూపాలంటారు. భూమి ఉపరితలం పైన హెచ్చు తగ్గులను స్వరూపాలంటారు. దేని స్వరూపాలు చెప్తున్నా నేను? భారతదేశ స్వరూపాలు చెప్తున్నాను. అంటే భారతదేశంలో భౌగోళికంగా కొన్ని స్వరూపాలు ఇమిడి ఉన్నవి. అవే పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు, తీర మైదానాలు కావచ్చు. ఇవన్నీ ఏంటివి? భూస్వరూపాలు. అంటే ఒక భూమి ఉపరితలం పైన ఉన్న స్వరూపాలు. ఇక్కడ చాప్టర్లు ఏమన్నాడు? భారతదేశ భూస్వరూపాలు చర్చించండి. ఈ చాప్టర్ ఏం చెప్తున్నది? భారతదేశ భూస్వరూపాలు చర్చించండి. అదేవిధంగా భారతదేశంలో ఎన్ని భూస్వరూపాలు పాఠ్యపుస్తకంలో విభజన చేశారంటే 6 భూస్వరూపాలను విభజన చేశారు. ఒకటి హిమాలయాలు. హిమాలయాలు ఒక స్వరూపం. ఏంటి? హిమాలయాలు. 2 ఉత్తర మైదానాలు. 3 ద్వీపకల్ప పీఠభూమి. 4 భారతదేశ ఎడారి. 5 తీర మైదానాలు.
తీర మైదానాలు. 6 దీవులు. భారతదేశాన్ని భౌతికంగా ఎన్ని రకాలుగా విభజన చేశారు? 6 రకాలుగా విభజన చేశారు. హిమాలయాలు ఏంటన్నా? హిమాలయాలు అనేవి పర్వతాలు. హిమాలయాలు అనేటువంటివి పర్వతాలు. మరి మన దేశానికి ఉత్తర దిశలో హిమాలయాలు ఉన్నాయమ్మా. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, మ్యాప్ తీసుకుంటే భారతదేశంలో ఇవి మనము ఉత్తర భారతదేశంలో ఏం చూస్తున్నాం? మనము హిమాలయాలు చూస్తాం. ఏమన్నా ఏం చూస్తాం మనము? హిమాలయాలు. ఈ హిమాలయాలు అనేటువంటివి పర్వతాలు. అంటే పర్వతంలో హిమాలయ పరిసర ప్రాంతాలలో అక్కడున్న పర్వతాలలో వివిధ వైవిధ్యమైన భూస్వరూపాలు కనపడతాయి. ఏంటివి? వివిధ వైవిధ్యమైన స్వరూపాలు కనపడతాయి. అక్కడ ఏం చూడొచ్చు? శిఖరాలు చూడొచ్చు. ఏనా? శిఖరాలు చూడొచ్చు, పర్వతాలు చూడొచ్చు, కొండలు చూడొచ్చు, గుట్టలు చూడొచ్చు, లోయలు చూడొచ్చు. వైవిధ్యమైన భూస్వరూపాలను చూడడానికి అవకాశం ఉన్నది. ఎందులో? హిమాలయాలు. జస్ట్ ఈ హిమాలయాల్లో జన్మించిన కొన్ని నదులు ఏనా? హిమాలయాల్లో జన్మించిన కొన్ని నదులు ఒండ్రు మట్టిని, కంకరను, ఇసుకను హిమాలయాల నుంచి తీసుకొచ్చి ఈ లోతట్టు ప్రదేశాన్ని ఏనా? ఈ లోతట్టు ప్రదేశాన్ని మేట వేయడం వల్ల ఏనా? ఈ లోతట్టు ప్రదేశాన్ని మేట వేయడం వల్ల ఈ ప్రదేశంలో ఏమేర్పడినాయి? ఉత్తర మైదానాలు. ఏమేర్పడినాయి? ఉత్తర మైదానాలు. హిమాలయాలు, ఉత్తర మైదానాలు నవీన భూస్వరూపాలు. ఏ స్వరూపాలన్నా? నవీన భూస్వరూపాలు. ఏంటి నవీన భూస్వరూపాలు? కొత్తగా ఏర్పడిన స్వరూపాలు. కొత్తగా ఏర్పడిన స్వరూపాలు ఏంటివి? హిమాలయాలు కొత్తగా ఏర్పడిన స్వరూపాలే, ఉత్తర మైదానాలు కొత్తగా ఏర్పడిన స్వరూపాలే. అంటే ఈ మైదానాలు హిమాలయాల నుంచి వచ్చిన ఒండ్రు మట్టి, కంకర అంతా దిగు ప్రాంతాలకు చేరి ఈ దిగు ప్రాంతాల్లో మొత్తం భూభాగం అంతా మేట వేయడం వల్ల ఇక్కడ సారవంతమైన భూములు విస్తరించినాయి. ఈ సారవంతమైన భూముల్లో పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉండును. ఎక్కడ? ఉత్తర మైదానాల్లో. మరియు పంటలు పండించుకోవడానికి అనుకూలంగా అంటే మంచి వాతావరణం ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, సారవంతమైన నేలలు కలిగి ఉండాలి. అలా ఉంటే ఆ ప్రదేశంలో పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలా పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటే ఆ ప్రదేశంలో జనాభా ఎక్కువగా ఉంటారు. అందువలన దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటి? ఉత్తర మైదానాలు. ఉత్తర మైదానాలు ఎలా ఏర్పడినాయి? హిమాలయాల ద్వారా. హిమాలయాలు లేకపోయింటే ఉత్తర మైదానాలు ఏర్పడేవి కాదు నాన్న. హిమాలయాలు ఉండడం వల్ల, ఎత్తైన పర్వతాలు ఉండడం వల్ల, ఆ పర్వతాల నుంచి నదులు కిందికి దిగి రావడం వల్ల ఆ నదులు మట్టిని అంతా సేకరించుకొని ఒండ్రి మట్టితో ఇదంతా విస్తరణ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉత్తర మైదానాలు ఏర్పడినాయి. ఈ ఉత్తర మైదానాల్లో ఎక్కువగా ఒండ్రు నేలలు విస్తరించినాయి. నేలల్లో అత్యంత సారవంతమైన నేలలు ఏంటివి? ఒండ్రు నేలలు. ఈ ఒండ్రు నేలలు ఎక్కడ విస్తరించినాయి? ఉత్తర మైదానాలు. ఉత్తర మైదానాలు అంటే ఉత్తర భారతదేశము. అదేవిధంగా నాన్న నెక్స్ట్ ఏంటి? దీపకల్ప పీఠభూమి. నెక్స్ట్ ఏంటి? దీపకల్ప పీఠభూమి. మరియు ఇలా మనం తీసుకుంటే, మ్యాప్ని ఇలా తీసుకుంటే ఈ దీపకల్ప పీఠభూమి. మరియు ఈ దీపకల్ప పీఠభూమి ఏంటి విశేషాలు? ప్రపంచంలో ఉన్న పీఠభూములలో అత్యంత పురాతనమైన పీఠభూమి దీపకల్ప పీఠభూమి మన దేశంలో విస్తరించి ఉంది. అంటే పీఠభూమి అంటే ఏంటి? ఎత్తుగా సమతలంగా ఉన్న భూస్వరూపాన్ని పీఠభూమి అంటారు. ఎత్తుగా ఉండాలా, సమతలంగా ఉండాలా. అలా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండి 3 వైపులా నీరు ఉండడం వల్ల ఇట తూర్పున నీరు సముద్రము, పడమర సముద్రము, దక్షిణాన సముద్రం ఉండడం వల్ల ఈ దీపకల్పము అంటున్నాం మనం. 3 వైపుల నీరుండి ఒక వైపున భూభాగం ఉంటే దాన్ని ఏమంటాము? దీపకల్పం అంటాం. అలాంటి దీపకల్పము భారతదేశంలో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన భూభాగంలో ఇది ఒకటి. ఈ పురాతనమైన భూభాగము ఎత్తుగా ఉన్నదంటే ఏదో అక్కడ జరిగింది.
ఏనన్నా ఈ భూభాగం ఎత్తుగా ఉందంటే అక్కడ ఏదో జరిగింది. పీఠభూమి అంటే ఏంటి? ఎత్తుగా బల్లపరుపుగా ఉన్న సముదాయాన్ని పీఠభూమి అంటాను. అంటే ఇది ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉండడం వల్ల ఏదో జరిగింది. ఎస్, జరిగింది. అగ్నిపర్వతం అనే ద్వారా భూమి లోపల నుంచి లావా అనే పదార్థం పైకి ఉపరితలం పైకి చేరి ఎత్తుగా ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ స్వరూపాన్ని మనం పీఠభూమి అంటున్నాం. ఆ పీఠభూమికి 3 వైపులు నీరు ఉండడం వల్ల దాన్ని దీపకల్పం అంటున్నాం. అలా దీపకల్ప పీఠభూమి ఏర్పడింది. ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన పీఠభూముల్లో ఇది ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? భారతదేశ ఎడారి. ఏంటన్నా? భారతదేశ ఎడారి. ఎడారి అంటే ఏంటి? అల్ప వర్షపాతం నమోదైతే, ఎక్కడైతే అల్ప వర్షపాతం నమోదైతే ఆ పరిసర ప్రాంతాలలో ఎడారి ఏర్పడడానికి అవకాశం ఉన్నది. భారతదేశంలో ఏనన్నా భారతదేశంలో అల్ప వర్షపాతము ఎక్కడ నమోదైందంటే, మరియు భారతదేశంలో ఇక్కడ వాయువ్య దిశలో భారతదేశానికి వాయువ్య దిశలో ఒక భూభాగం ఉంది. ఆ భూభాగము భారతదేశం మొత్తంలో ఎడారి. ఎందుకు ఎడారి జరిగింది? ఇక్కడ అల్ప వర్షపాతం. వర్షపాతం అల్ప వర్షపాతం. ఏ రాష్ట్రంలో? రాజస్థాన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ఆ ప్రాంతం ఎడారిగా మారడానికి అవకాశం ఉంది. అలాంటి ఎడారిని మన భారతదేశంలో మన దేశానికి వాయువు దిశలో చూస్తాము. దాన్ని ఏమంటున్నాము? భారతదేశ ఎడారి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? తీర మైదానాలు. ఏంటన్నా? తీర మైదానాలు ఏంటి? భారతదేశానికి 3 వైపుల సముద్రం ఉందంటే తీర మైదానాలు ఉన్నాయా? ఎస్, తీర మైదానాలు ఉన్నాయి. మరి తూర్పు ప్రాంతంలో తీర మైదానాలు ఉన్నాయి, పశ్చిమ ప్రాంతంలో తీర మైదానాలు ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో తీర మైదానాలు వెడల్పు ఎక్కువగా ఉన్నవి. తూర్పు ప్రాంతంలో తీర మైదానాలు వెడల్పు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు వెడల్పు ఎక్కువగా ఉన్నాయంటే, పడమర నుంచి పశ్చిమ కనుమల్లో జన్మించిన ప్రముఖ నదులు పడమర నుంచి తూర్పుకు ప్రయాణించడం వల్ల ఈ తూర్పు ప్రాంతంలో విస్తరణ మైదానం వెడల్పు పెరిగి ఈ ప్రాంతంలో డెల్టాస్ ఏర్పడడం వల్ల తూర్పు ప్రాంతంలో మైదానాలు వెడల్పుగా ఉన్నవి. మైదానాలు తూర్పు తీర మైదానాలు వేటి మధ్య ఉన్నవి? బంగాళాఖాతంకు తూర్పు కనుమలకు మధ్య ఉండేది తీర మైదానాలు. ఏనా? బంగాళాఖాతంకు తూర్పు కనుమలకు మధ్య ఉండేది ఏంటి? తీర మైదానాలు. ఏ తీర మైదానాలు? తూర్పు తీర మైదానాలు. వీటి వెడల్పు ఎక్కువ తక్కువ? ఎక్కువ. ఎలా ఎక్కువ? నదులు తెచ్చి ఒండ్రు మట్టిని తీర ప్రాంతాల్లో మేట వేసింది. అదేవిధంగా నెక్స్ట్ ఇది తూర్పు తీర మైదానం. నెక్స్ట్ ఏంటి? ఇది పశ్చిమ తీర మైదానం. ఏనన్నా? పశ్చిమ తీర మైదానం. తూర్పు తీర మైదానంతో పోలిస్తే పశ్చిమ తీర మైదానం వెడల్పు తక్కువ. కారణం ఏంటంటే, మరియు ఇక్కడున్న పశ్చిమ కనుమలకు ఇక్కడున్న అరేబియా సముద్రానికి మధ్య తీర ప్రాంతం వెడల్పు తక్కువగా ఉండడం వల్ల, సముద్రము పశ్చిమ కనుమలు దగ్గరలో ఉండడం వల్ల తీర ప్రాంతం తక్కువగా ఉన్నది. అదొక రీజన్. రెండో రీజన్, పడమర వైపు వెళ్ళే నదులు తక్కువగా ఉన్నవి. పడమర వైపు వెళ్ళే నదులు తక్కువగా ఉండడం వల్ల దాని ప్రభావం వల్ల తీర మైదానం తగ్గినది. అంటే తూర్పు తీర మైదానము, పశ్చిమ తీర మైదానం. నెక్స్ట్ ఏంటి? ఇదే భౌగోళిక స్వరూపాలు. నెక్స్ట్ ఏంటి? దీవులు. మనం ముందు తరగతిలో చెప్పాం. భారతదేశ పరిమాణ ఉనికిలో చెప్పాను. మన దేశానికి ఆగ్నేయంలో బంగాళాఖాతంలో ఏ దీవులు ఉన్నాయని చెప్పాను? అండమాన్ నికోబార్ దీవులు. ఏ సముద్రంలో? బంగాళాఖాతంలో. ఏ దిశలో? ఆగ్నేయ దిశలో. అదేవిధంగా మన దేశానికి పడమర దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు కలవు. ఏ దీవులు గలవు? లక్షద్వీపులు. లక్షద్వీపులు మన దేశానికి ఏ దిశలో గలవు? నైరుతి దిశలో గలవు. అంటే ఇక్కడ నైరుతి దిశలో ఉన్న దీవుల సముదాయం లక్షద్వీపులు, ఆగ్నేయ దిశలో దీవుల సముదాయం వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు. ఇది మన దేశ భౌగోళిక స్వరూపాలు. అదేవిధంగా మొదటిగా మనకి ఎక్కడికి వెళ్దాము? హిమాలయాలు. ఎక్కడికి వెళ్దాం నాన్న? హిమాలయాలు.
అంటే హిమాలయాలు ఫస్ట్ మనం డిస్కషన్ చేస్తాం. హిమాలయాలు ఏంటమ్మా? హిమాలయాలు. ఓకే, హిమాలయాలు. మరియు మన దేశంలో హిమాలయాలు ప్రస్తావన తీసుకుంటున్నాం. మన దేశంలో ఎక్కడున్న హిమాలయాలు? మన దేశానికి ఉత్తర దిశలో ఉన్నాయి. ఉత్తర దిశలో ఎక్కడి నుంచి ఎక్కడికి చూడండి, ఒక్కసారి మ్యాప్ చూడండి. ఇవి నార్త్ భూభాగం. ఏనన్నా? నార్త్ భూభాగం. నార్త్ భూభాగంలో ఏనన్నా? నార్త్ భూభాగంలో ఉత్తర దిశలో వాయువ్యం నుండి ఏనన్నా? వాయువ్యం నుండి ఆగ్నేయం వరకు విస్తరించినవి. వాయువ్యం నుండి ఆగ్నేయం వరకు విస్తరించినవి ఏంటివి? హిమాలయాలు. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు ఎగ్జామ్ ఏమంటున్నాడు? హిమాలయాలు ఉత్తర దిశలో ఉన్నాయని తెలుసు మనకు. ఉత్తర దిశలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఉత్తర దిశలో వాయువ్యం అనే ప్రాంతం నుంచి ఆగ్నేయం వరకు విస్తరించినవి ఏంటివి? హిమాలయాలు. ఈ హిమాలయాలు వైవిధ్యం చూసుకుంటే ఏనన్నా? ఈ హిమాలయాలు వైవిధ్యం తీసుకుంటే తూర్పు ప్రాంతంలో వచ్చిన వర్షం కావచ్చు, పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన వర్షం కావచ్చు, దక్షిణ ప్రాంతం నుంచి వచ్చిన వర్షం కావచ్చు, ఖచ్చితంగా 100% హిమాలయాల తాకి హిమాలయాల ఖచ్చితంగా వర్షపాతం నమోదు చేయాల్సింది. హిమాలయాలు లేకపోతే భారతదేశంలో వర్షం ఉండేదా? లేదు. అదేవిధంగా ఈ హిమాలయాలు ఉండడం వల్ల భారతదేశంలో శీతోష్ణ స్థితి చాలా అనుకూలంగా ఉండును. అదే హిమాలయాలు ఉండడం వల్ల ఆ జీవనదులన్నీ జన్మిస్తున్నాయి. అదే హిమాలయాలు రకరకాల శిఖరాలు, రకరకాల లోయలు, రకరకాల డోన్స్, వివిధ రకాల వైవిధ్యాలు మనం హిమాలయాల్లో చూడొచ్చు. అదేవిధంగా ఏమన్నా హిమాలయాలు విస్తీర్ణం వచ్చేసి 5 లక్షల చదరపు కిలోమీటర్లు. హిమాలయాల విస్తీర్ణం వచ్చేసి 5 లక్షల చదరపు కిలోమీటర్లు. హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు. హిమాలయాల పొడవు వచ్చేసి 2400 కిలోమీటర్లు. పొడవు ఎంతనా? 2400 కిలోమీటర్లు. విస్తీర్ణం ఎంత? 5 లక్షల చదరపు కిలోమీటర్లు. ఏంటివి? హిమాలయాలు. అదేవిధంగా ఈ హిమాలయాలు పడమర వైపుతో పోలిస్తే తూర్పు వైపు వెడల్పు తక్కువ. పడమర వైపుతో పోలిస్తే తూర్పు వైపు వెడల్పు తక్కువ. పడమర వైపు ఏ ప్రాంతం? కాశ్మీర్ అనేది పడమర వైపు వస్తున్నది. ఏ వైపు వస్తున్నది? పడమర వైపు. ఈ పడమర వైపులో పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి 400 కిలోమీటర్లు వెడల్పు. అదే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వద్ద తూర్పు వైపు 150 కిలోమీటర్ వెడల్పు. జాగ్రత్తగా ఆలోచించేయండి అమ్మా, జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చను? హిమాలయాలు ఇది కాశ్మీర్ ప్రాంతంలో వెడల్పు వచ్చేసి 400 కిలోమీటర్లు. అదేవిధంగా తూర్పు దిశలో అరుణాచల్ ప్రదేశ్ వద్ద హిమాలయాల వెడల్పు ఎంత? 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు. ఈ హిమాలయాలు విశేషాలు తీసుకుంటే హిమాలయాలు ఏ ఆకారంలో కనపడుతున్నాయి? చాప ఆకారంలో కనపడుతున్నాయి. చాప ఆకారం. ఏ ఆకారంలో కనపడుతున్నాయి? చాప ఆకారంలో కనపడుతున్నాయి. ఏంటివి? హిమాలయాలు. మరియు చాప ఆకారంలో ఇవి ఉన్నాయి. ఈ హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నవి? ఇక్కడ మీకు తెలుసు నాన్న, ఇక్కడ నదులు చెప్పానమ్మా. ఏ నది? ఇక్కడ సింధు నది. ఏ నది? సింధు నది టు బ్రహ్మపుత్ర నదుల మధ్య, సింధు నది టు బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నవి ఏంటివి? హిమాలయాలు. ఏ నదుల మధ్య ఉన్నాయి? సింధు నది నుంచి బ్రహ్మపుత్ర నది మధ్య ఉండేటివి ఏంటివి? హిమాలయాలు. ఎగ్జామినర్ ఏమంటున్నాడు? హిమాలయాలు వేటి మధ్య కలవు? సింధు టు
బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదికి మరొక పేరు దిహాంగ్ అంటాం. క్వశ్చన్ అలా కూడా చూడొచ్చు. బ్రహ్మపుత్ర నదికి మరొక పేరేంటి? దిహాంగ్. దిహాంగ్ సింధు నదుల మధ్య ఉన్నాయో కూడా అనొచ్చు. బ్రహ్మపుత్ర నదికి మరొక పేరు అది, తర్వాత మాట్లాడుతాను ఈ విషయం. సింధు నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్య ఉన్న వేటివి? హిమాలయాలు. అదే విధంగా హిమాలయాలు అలా కాకుండా క్వశ్చన్ మరొక విధంగా అడగచ్చు. హిమాలయాలు ఏ శిఖరాల మధ్య ఉన్నవి? హిమాలయాలు ఏ శిఖరాల మధ్య ఉన్నవి? ఇక్కడ ఒక శిఖరం చూస్తాం. ఇక్కడ ఒక శిఖరం. ఏ శిఖరం? దాని పేరు నంగ ప్రభత్. నంగ ప్రభత్. నంగ ప్రభత్ అనే శిఖరం ఎక్కడ చూస్తారు మీరు? జమ్మూ కాశ్మీర్లో చూస్తారు. ఏ శిఖరము? నంగ ప్రభత్. నంగ ప్రభత్ శిఖరం నుంచి నంచా బరవా శిఖరం మధ్య కలవు అరుణాచల్ ప్రదేశ్లో ఒక శిఖరం చూస్తాం. ఏ శిఖరం అది? నంచా బరవా. నంచా బరవా. నంచా బరవా. క్వశ్చన్ చూడండి అమ్మా. నంచా బరవా నంగ ప్రభత్ శిఖరాల మధ్య ఉండేటివి హిమాలయాలు. అదేవిధంగా హిమాలయాలకు మరొక పేరు నవీన ముడత భూస్వరూపాలు. నవీన ముడత భూస్వరూపాలు లేదా నవీన ముడత పర్వతాలు. ఎలా అయినా అంటే అమ్మా నవీన ఏనా నవీన ముడత పర్వతాలు అంటారు. వేటిని? హిమాలయాలు. ఎందుకు వీటిని నవీన ముడత పర్వతాలు అంటున్నాము? నవీనం అంటే ఏంటి? కొత్తదనం. ముడత అంటే ఏంటి? హెచ్చు తగ్గులు అంటే పర్వతాలు ముడుతులుగా ఏర్పడిన స్వరూపాలను ముడత పర్వతాలు అంటారు. ముడత పర్వతాలు ఎలా ఏర్పడతాయంటే రెండు పలకలు, భూ అంతర్భాగం, రెండు పలకలు, ఇది ఒక పలక, ఇది ఒక పలక, ఇది ఒక పలక. ఎప్పుడైతే రెండు పలకలు ఢీకొట్టే ఆ పరిసర ప్రాంతాలలో ఒత్తిడికి గురయ్యి మౌంటైన్స్ హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. అలాంటి హెచ్చు తగ్గులు ఏర్పడిన పర్వతాలను ఏమంటాం మనము? ముడత పర్వతాలు. ఏమంటాము? ముడత పర్వతాలు. మరియు ముడత పర్వతాలు పాతదనం ముడత పర్వతాలు, కొత్తదనం ముడత పర్వతాలు. కొత్తదనం ముడత పర్వతాలు. అందువల్ల కొత్తదనం ముడత పర్వతాలు అంటే రాసుకోవడం బాగుండదు టెక్స్ట్ బుక్లో. అందువల్ల రచయిత ఏం రాశాడు? నవీన ముడత పర్వతాలు. ఏ ఆకారంలో ఉన్నాయి? చాప ఆకారంలో ఉన్నవి. ఏంటివి? హిమాలయాలు. అదేవిధంగా ఇవి మనకు హిమాలయాల ప్రస్తావన. ఈ హిమాలయాలను ఉత్తరం నుంచి ఎక్కడి నుంచి? ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణానికి కొలది ఉత్తరం నుంచి దక్షిణం ఆధారంగా హిమాలయాలను ఎత్తున ఆధారంగా 3 రకాలుగా విభజన చేశారు. ఉత్తరం నుంచి దక్షిణానికి ఎత్తున ఆధారంగా హిమాలయాలు ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా విభజించారు. ఒకటి హిమాద్రి హిమాలయాలు. లేదా అత్యున్నత హిమాలయాలు లేదా అంతర హిమాలయాలు. క్వశ్చన్ మీకు డిఎస్సిలో ఏ విధంగా అడగచ్చు? హిమాద్రి అంటే గుర్తుండొచ్చు, వాడు హిమాద్రి ఆప్షన్ లేడు. అత్యున్నత హిమాలయాలు లేదా అంతర హిమాలయాలు అన్న 3 ఒకటే పేరు. దేని పేరు? హిమాద్రి పేరు. హిమాద్రి అంటున్నాము, లేదా అత్యున్నత హిమాలయాలు అంటున్నాము, లేదా అంతర హిమాలయాలు అంటున్నాము. దేని ఆధారంగా వీటిని విభజన చేశారు? ఎత్తున ఆధారంగా విభజన చేశారు. ఎటు నుంచి ఎటుకు? ఉత్తరం నుంచి దక్షిణానికి. అదేవిధంగా రెండోది ఏంటి? హిమాచల్ హిమాలయాలు. హిమాచల్ హిమాలయాలు మరి పేరు వచ్చేసి నిమ్న హిమాలయాలు. అదేవిధంగా నెక్స్ట్ మూడోది కిందికి వస్తున్నాం. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి సౌత్కి వస్తున్నాం. మూడోది తదుపరి వచ్చేసి శివాలిక్ హిమాలయాలు. శివాలిక్ హిమాలయాలకు మరొక పేరు బాహ్య హిమాలయాలు.
బాహ్య హిమాలయాలు, అవి అంతర్ హిమాలయాలు, ఇవి బాహ్య హిమాలయాలు. మధ్యలో ఉండేటివి నిమ్న హిమాలయాలు. నిమ్న హిమాలయాలకు మరి పేరేంటి? హిమాచల్ హిమాలయాలు. హిమాలయాలను ఎత్తున ఆధారంగా ఎన్ని రకాలుగా విభజన చేశాము? 3 రకాలుగా విభజన చేశాము. ఏ దిశ నుంచి ఏ దిశ? ఉత్తరం నుంచి దక్షిణానికి. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనము మ్యాప్లోకి వెళ్దాం నాన్న. మ్యాప్లోకి వెళ్తే ఇవి ఇస్ ద లొకేషన్. చాలా క్లారిటీగా ఉండాలమ్మా. మనము మ్యాప్ ద్వారా మనం చదివితే మన బ్రెయిన్ నుంచి అవి ఎక్కడికి పోవనన్నా. మీరు ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్ చదివినా, ఎన్నిసార్లు నోట్బుక్ చదివినా, చదివినంతసేపే అవి బ్రెయిన్లో ఉంటాయి. మనం బయటికి వెళ్ళినా కూడా మనం బ్రెయిన్లో మ్యాప్తో చూసి చదివితే అవి కదలిక జరుగుతూనే ఉంటాయి మన బ్రెయిన్లో. చూడండి ఎంత ఈజీ జాగ్రఫీ. ఫస్ట్ ఏంటివి? హిమాద్రి. హిమాద్రి హిమాలయాలు. ఏంటన్నా? హిమాద్రి హిమాలయాలు. హిమాద్రి హిమాలయాలకు మరొక పేరేంటి చెప్పాలా మీరే? మరొక పేరేంటి? అత్యున్నత హిమాలయాలు. అత్యున్నత హిమాలయాలకు మరొక పేరేంటి? అంతర హిమాలయాలు. అదేవిధంగా హిమాద్రి హిమాలయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ హిమాలయాల గురించి? హిమాద్రి హిమాలయాల గురించి మాట్లాడుతున్నాం. మరియు ఈ హిమాద్రి హిమాలయాలు ఎత్తు ఏనన్నా? ఎత్తు 6000 మీటర్లు. హిమాద్రి ఎత్తు ఎంత? 6000 మీటర్లు. ఏంటివి? హిమాద్రి ఎత్తు. మరియు హిమాద్రి ఎత్తు 6100 మీటర్లు అయితే హిమాద్రి వెడల్పు. హిమాద్రి వెడల్పు. హిమాద్రి వెడల్పు 120 నుంచి 190 కిలోమీటర్లు. 120 నుంచి ఏనన్నా? 120 నుంచి 190 కిలోమీటర్లు. ఏంటివి? హిమాద్రి. ఎత్తు ఎంత? 6000 మీటర్లు. వెడల్పు ఎంత? 120 నుంచి 190 కిలోమీటర్లు. ఈ హిమాద్రి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్న పర్వతాలలో అతి ఎత్తైన పర్వతాలే హిమాద్రి పర్వతాలు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలలో అతి